తనని గురించి, కనపడే ప్రకృతిని గురించి, జగత్తునంతా నడిపిస్తున్న భగవంతుణ్ణి గురించి మనిషి విశదంగా తెలుసుకోవాలి. తెలుసుకోగానే సరికాదు, అట్లాంటి తెలివిగల మనిషి చెయ్యాల్సింది ఇంకా ఉంది. ఎంతో శక్తి మరెంతో జ్ఞానము కలిగి కళ్యాణ గుణాలతో కరుణా సముద్రుడుగా ప్రకాశించే దివ్య మంగళ విగ్రహుడైన ఆ స్వామిని తలుచుకుంటూ ఉండాలి. అద్భుతాలైన ఆయన చేష్టలు, అవతార లీలలు, కళ్యాణ గుణాలు, ఇట్లా ఆయన వైభవాన్నంతటినీ తలుచుకుంటూనే ఉండాలి. ఈ తలపులు తెగిపోకుండా మధ్యలో రామాయణంలో పిడకల వేటల వేరు తలపులు వచ్చి అడ్డుపడకుండా ఎడతెగని నూనెధారలా సాగుతూనే ఉండాలి. మన ఎదుట లేని స్వామి, ఆ లీలలు, ఆ సన్నివేశాలు అన్నీ మన ఎదుట కనబడేట్టు నిలిచే వరకు ఈ తలపులు సాగుతూనే ఉండాలి. ఇది దర్శన దశ. ఇట్లా ఎదుట కనబడేట్టు తలపులు నిరంతరం కొనసాగించటాన్నే పరభక్తి అంటారు. మన ఎదుట లేని స్వామి తలపుల్లో మన ఎదుటకు రాగానే ఆయనతో మనకు కలయిక ఏర్పడుతుంది. ఆయన మనను చూస్తాడు, సరసోక్తులాడతాడు, మన మొరలు ఆలిస్తాడు, మన నోదారుస్తాడు. నేనున్నాను, నీకు దిగులెందుకు అంటాడు. ఇది సంగమ స్థితి. దీన్నే పరజ్ఞానం అంటారు. ఆయన దర్శనం లభించింది, మాటలు వినిపించేయి, చెలిమి ఏర్పడింది. దీనితో ఇంకా అల్లా చూస్తూ ఉండాలని, ఇంకా వింటూనే ఉండాలని కోరిక ఏర్పడుతుంది. ఈ కోరికతో మనను ఇంతగా ఆకట్టుకున్న ఆ స్వామి కనుమరుగు కాడు కదా. ఆయన మాటలు వినబడకపోతాయేమో, అమ్మో, ఆయనను చూడక, ఆయనను చేరక, ఆ చేష్టితాలను సందర్శించక, ఆ అద్భుత కళ్యాణ గుణాలను అనుభవింపక ఆ భాగ్యానికి దూరమైపోతామా? ఆ ఎడబాటును భరించగలమా? ఇట్లా ఆర్తితో ఈ పెన్నిధికి ఎక్కడ దూరమైపోతామో అన్న భయంతో తలపులు తెగిపోకుండా తదేక చిత్తంతో తద్గత ప్రాణాలతో కొనసాగిస్తూ ఆ తలపుల బలం వల్ల సాక్షాత్కరించిన స్వామిని రెపలల్లార్చక అట్టే కొనలు జుర్రుకుంటూ ఆయనతో ఆ నెయ్యాన్ని సాగిస్తూ ఉండటమే మూడవ దశ. దీన్ని పరభక్తి అంటారు. ఈ పరభక్తి, పరజ్ఞాన, పరమభక్తుల వల్ల భగవంతుని యందు నిరతిశయమైన ప్రేమ కలుగుతుంది. ఆయనను ప్రేమించక క్షణమైనా నిలువలేని స్థితి ఏర్పడుతుంది. ఇట్లాంటి ప్రేమ మనకు కలగగానే ఆయనకు మనపై ప్రేమ ఏర్పడుతుంది. ప్రేమించిన వాణ్ణి దరిచేర్చుకోక తరిమి కొడతాడు ఆయన. ప్రియతమ ఏవహి వరణీయో భవతి అన్నారు పెద్దలు. ఈ విషయాన్ని భగవానుడే స్వయంగా చెప్పాడు. ప్రియోహి జ్ఞానినోత్యర్థమహం సచ మమ ప్రియ అని.